జూలై 13, 2025 సంవత్సరంలో భీమిలిలో గల శ్రీ రామకృష్ణానంద గురువుగారు, శ్రీ మాతా కళాపీఠం అధినేతలు శ్రీ బిఎన్ మూర్తి గారికి, శ్రీ పల్లి నాగభూషణరావు గారికి తన నివాసంలో వీరు కళారంగానికి చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా గౌరవ సన్మానం చేయడం జరిగింది. అందుకు శ్రీ మాతా సంస్థ వారు శ్రీ రామకృష్ణానంద గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. శ్రీమాత్రే నమః. జనహృదయాలను ఆనందంతో ప్రచోదనం చేసినటువంటి కళలు, జానపద కళలు, మట్టి పరిమళాన్ని, మానవ జీవితాన్ని ఆనందకరంగా అనేక రూపకాలలో ప్రదర్శించి కళామ తల్లికి సేవ చేసినటువంటి ఎంతోమంది మహానుభావుల కళ. అలా ఉత్తరాంధ్ర యొక్క పద్యాన్ని, పాటను, జానపదాన్ని, జనపదాలకు అందించినటువంటి మహనీయమైన సేవ చేసినటువంటి శ్రీమాత రికార్డింగ్ కంపెనీ అధినేతలైనటువంటి శ్రీ నాగభూషణరావు గారికి, శ్రీ మూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీమాత అన్నారు. శ్రీ అంటే జ్ఞానము అని అర్థం, శ్రీ అంటే ఐశ్వర్యం అని అర్థం. జ్ఞానానికి, ఐశ్వర్యానికి ఏ మాట, ఏ పరాశక్తి, ఏ వ్యూహాత్మకమైనటువంటి పరదేవత ఉన్నదో ఆ పరదేవత యొక్క కటాక్షాన్ని జన్మాంతరాల సుకృతంగా ఈ జన్మకు తీసుకొచ్చిన ధన్యాత్మలు ఈ ఇరువురు కూడా. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీమాత రికార్డింగ్ కంపెనీ ద్వారా నేను కూడా చాలా ఆనందాన్ని పొందాను. అనేక మందికి నా గాత్రాన్ని పరిచయం చేశారు శ్రీమాత రికార్డింగ్ కంపెనీ వారు. నారసింహస్వామి యొక్క కటాక్షానికి నోచుకొని మానవ జీవన సత్యాలను నినదించినటువంటి శేషప్ప కవి యొక్క పద్యాన్ని పాడే భాగ్యాన్ని నాకు శ్రీమాత కంపెనీ వారు అనుగ్రహించారు, భగవంతుడు అనుగ్రహించాడు. నారసింహస్వామి కటాక్షంగా నారసింహ శతకాన్ని పాడటం జరిగింది. అట్టి శ్రీమాతకు తల నుంచి శ్రీమాత కటాక్షాన్ని నోచుకున్నటువంటి ఈ మిత్రద్వయానికి నా గాత్రంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాత శ్రీమాత, మాత శ్రీమాత బహుగాత్ర మహిమిదాత, మాత శ్రీమాత బహుగాత్ర మహిమిదాత, అవని శ్రీ విశాఖ నగరి, అవని శ్రీ విశాఖ నగరి అమృత చరిత, అవని శ్రీ విశాఖ నగరి అమృత చరిత, నాగభూషణమూర్తి రాగభరిత, నాగభూషణమూర్తి రాగభరిత కృతుల సగి నతులు అందుకో శ్రీమాత కృతులను సగి. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నల్లనయ్య అందించినటువంటి గీతామృతాన్ని భగవంతుడు 2 పర్యాయాలు గానం చేశాడు. ఆయన ఒకటి మురళీగానం బృందావనాన, రణరంగంలో గీతాగానాన్ని చేశాడు. ఆ గీతాగానాన్ని మననం చేస్తున్న సందర్భంలో శ్రీ మూర్తి గారు, శ్రీ నాగభూషణరావు గారు వచ్చి నన్ను శతకాలు పాడమని చెప్పారు. భగవంతుని యొక్క ఆశీర్వాదంగా భావించాను, నల్లనయ్య కటాక్షంగా భావించాను. ఈరోజు మన విజయనగర కమిషన్ నల్లనయ్య గారు రావడం కూడా నల్లనయ్య కటాక్షంగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే వీరు కూడా నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లడివాడు మౌలి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రాజిల్లటి మోము వాడకొడ చెల్వల మానధనంబును తెచ్చను మల్లియలారా చల్వల మానధనంబు తెచ్చను మల్లియలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే.